హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి కంటే కూడా కార్తీక దీపం మోనిత అంటే అందరికీ సుపరిచితమే. కార్తీక దీపం సీరియల్లో మోనిత పాత్ర ద్వారా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఆ సీరియల్లో ఆమెది నెగిటివ్ పాత్ర అయినప్పటికీ కూడా చాలామంది మోనితనైతే ఇష్టపడ్డారు. అలాగే ఆ సీరియల్ తర్వాత మోనిత అయితే బిగ్ బాస్కి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ బిగ్ బాస్లో అయితే కొంచెం పాజిటివిటీ అలాగే కొంచెం నెగిటివిటీని కూడా మూట కట్టుకొని బయటకు వచ్చిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తను ప్రేమించిన వ్యక్తి యశ్వంత్ రెడ్డితో అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యి ఏడాది కావచ్చినా సరే ఇంకా పెళ్లిపీటలు ఎక్కలేదనే చెప్పవచ్చు. అలాగే వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్లో ఉన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శోభా శెట్టిని మీ పెళ్ళెప్పుడు అని అడగగా త్వరలో అంటూ హింట్ అయితే ఇచ్చేసింది. మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ కాగానే మేమైతే పెళ్లి చేసుకుంటాం అంటూ నవ్వుతూ సమాధానం అయితే ఇచ్చేసింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తర్వాత శోభా శెట్టి ఏ సినిమాలో కానీ సీరియల్లో కానీ కనిపించలేదు. తన ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటూ ఒక పక్క ప్రమోషన్స్ అలాగే కొలాబరేషన్స్ షాప్ ఓపెనింగ్స్లో అయితే చాలా బిజీగా ఉందనే చెప్పవచ్చు. అయితే ఇంకా మన శోభా శెట్టి అయితే బుల్లితెర మీదకు వచ్చేస్తుందనే చెప్పవచ్చు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న గుండమ్మ కథ సీరియల్లో అయితే శోభా శెట్టి అయితే రాబోతుంది. అయితే ఫుల్ అండ్ క్యారెక్టర్ అయితే కాదు, జస్ట్ అపియరెన్స్ గురించి అయితే వస్తుందంట. శోభా శెట్టి సినిమాల గురించి అయితే ఎక్కువగా ఎదురు చూస్తుందంట. కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి, అందుకే ఎక్కువ ఇప్పుడైతే సీరియల్లో కనిపించాలని అనుకోవట్లేదంట. శోభా శెట్టి ఫ్యాన్స్ మాత్రం శోభా శెట్టి ఎప్పుడు బుల్లితెర మీద మళ్ళీ మోనిత లాంటి క్యారెక్టర్లో కనిపిస్తుంది అంటూ వేకాలతో అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే కార్తీక దీపం సీరియల్ 2లో కూడా మోనిత వస్తే బాగుందనేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు. మరి శోభా శెట్టి గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేయండి.